హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మాత్రమే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం పొడి వాతావరణం, చలి తీవ్రత. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు అన్నీ తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక్క చిన్న లైక్ చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి బలహీనపడి వాయుగుండంగా మారినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మాత్రం నమోదవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు నుంచి నేరుగా రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల వరకు వర్షపాతం కొన్ని జిల్లాల్లో నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి, కడప ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి డిసెంబర్ 15 వరకు కూడా. ఈ వర్షాలు మనకి తెలంగాణ జిల్లాలో కూడా విస్తరించాయి. మహబూబ్ నగర్, గద్వాల్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం ఉంటుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు కురవు. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత పూర్తి స్థాయిలో కనిష్ట స్థాయికి అంటే దాదాపుగా 10 డిగ్రీల వరకు హైదరాబాద్ నగర ప్రాంతంలో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.